నీ నమ్మకత్వం మరింత కనబరచబడినట్లు మరణము వరకు నమ్మకముగా ఉండుము. అంటే నీ నమ్మకత్వాన్ని మరింత కనబరిచే దానికోసం నీ భక్తిలో కావచ్చు, నీ ప్రార్థనలో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, సువార్త ప్రకటనలో కూడా కావచ్చు, అంటే ఏదైతే దేవుని కొరకు ఫలించే విషయంలో నీ నమ్మకత్వాన్ని మరింత కనబరుచుకోవడానికి, జీవకిరీటం పొందేదానికి మరికొంత అవకాశం నీకు కలుగునట్లు దేవుడు నీకైనా నాకైనా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు 2 రోజులు పని చేసావు, నువ్వు 10 రోజుల జీతం ఇవ్వడానికి ఇస్తారా? 2 రోజులు పని చేస్తే 2 రోజుల జీతమే కదా నీకు వచ్చేది కదా. ఒకవేళ నీకు 40 సంవత్సరాల ఆయుష్కాలంలో ఒకవేళ దేవుడిని నీకు పిలిచాడు అనుకో, నీకు వచ్చే జీతం అంతవరకే ఉంటుంది. ఒకవేళ నీ ఆయుష్కాలం పొదిగించబడి 70 ఏళ్ళు అయిందనుకో, ఈ మిగిలిన 30 సంవత్సరాలు కూడా నువ్వు దేవుని కొరకు బ్రతికావనుకో, నీ బహుమానం ఎంత అత్యధికమైంది కదా. అంటే మన బహుమానం అత్యధికం కావాలి అంటే నమ్మకంగా మనకి ఏదైతే పరిచర్య ప్రభు ఇచ్చాడో, మనకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పాడో, ఏ పనినైతే చేయాలని నువ్వు తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానాన్ని దృఢపరచుకొని స్థిరపరచుకొని దేవుని కొరకు అడుగులు వేసేదానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. కానీ లోకంలో లోకస్తులతో తిరగడానికి, అర్థమైందా, ఇంకేదో లోకాన్ని అనుభవించింది మిగిలింది అనుభవించడానికి కాదు దేవుడు నీకు సమయం ఇస్తుంది. తాగాల్సిన బాటిల్ 4 తక్కువైనరా, ఈ సంవత్సరంలో వాడు తాగనిచ్చుంటాడా? అరే పోయిన సంవత్సరం తాగింది సరిపోలేదు, లివర్ చెడిపోయినంత తాగలేదురా నువ్వు, ఇంకా 4 బాటిల్ కనుక సరిగ్గా తాగితే పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇంకా అది కూడా కంప్లీట్ చేయరా అన్న దానికి ఏమైనా ఆయుష్కాలం ఇచ్చాడా? కాదు కదా. అమ్మా మహాతల్లి, పోయిన సంవత్సరంలో కొంతమంది మీద నీళ్లు పోసావు, ఇంకా నువ్వు పోయాల్సిన నిప్పులు కొన్ని మిగిలినాయమ్మా, ఆ నిప్పులు కాసిన పోయా అనేదానికి ఏమైనా ఇచ్చాడా? కొంతమంది నీళ్లు పోయరు, నిప్పులు పోస్తారు. కొన్ని కుటుంబాల్లో నిప్పులు పోస్తారు కదా. బాగా ఉన్న కుటుంబాన్ని కొంతమంది విడదీసే వాళ్ళు ఉన్నారు, బాగా చక్కగా ఉన్న వాళ్ళు కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వు చెడగొట్టడానికి కాదు, ఇప్పుడైనా మారు మనసు పొంది ఆ చెడిపోయిన జీవితాన్ని కనీసం బాగు చేసేదానికైనా ఆలోచిస్తామని దేవుడు అవకాశం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అయిపోయింది మెసేజ్, ఇంకేం లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కిరీటం ఎవరికి? కష్టపడేవాడికి కిరీటం. దేవుని పనిలో కష్టపడే వాళ్ళకి కిరీటం వచ్చింది. నువ్వు ఎంత కష్టపడతావో అంత జీతం పొందుతావు. అర్థమైందా? గుర్తుపట్టు.